తాత మామ ఏమే అన్న నాన్న కూడా. ఎందుకంటే తాడిపత్రి అంటే నాదే. డెబ్బై మున్సిపల్ ఎలక్షన్ లో ఏం చేసినారు? ఒక్కని గెలిపించినారంటే అర్థమేమే? మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు కాబట్టి 52,000 ఇళ్లకు నా సొంతం ఇల్లు. అందుకోసమే నన్ను గెలిపడం జరిగింది. అసలుకి అది అనుకుంటే నాకు ఏమొస్తుంది? అరే 75లో ఒక్కరిని గెలిపించినారంటే నేను ఎప్పటికీ రుణపడి ఉన్నా మీ అందరికీ. నా ఇల్లు కాదు నాకు ముఖ్యం, నా తాడిపత్రి. నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మీకు అందరికీ, మన ఇంటికి మనం ఓటేసుకుందాం, మన ఊరి కోసం మనం ఓటేసుకుందాం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ 5 ఏళ్లలో రేపు మీకు చేయాలని కాదు, నేను పోయినా కానీ ఈ ఊర్లో కనీసం 15 ఏళ్ళు ఒకరు ఉన్నాడయా, వాడు చేసి ఒకవేళ మీరేమన్నా అనుకుంటారేమో నేను మీకోసం చేయను. నా పేరు 15 సంవత్సరాలు ప్రతి ఒక్కడు అనుకోవాలంటే ఏం చేయాలా? ఈ అందరి గుండెల్లో ఉండాలనుకుంటున్నా. ఈ 5 ఏళ్లలో 120 రోజులు జైలు పోయినా. నేను జైలు పోయినా బాధపడలేదు, నాకు కొడుకు వచ్చిందని బాధపడ్డా. అయినా కానీ ఇక డబ్బులు అంటారా, బస్సులు లారీలు అన్ని నిలబెట్టారు. కానీ మీరు ఆదరించినారే మున్సిపాలిటీలో, అది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. పోదామా? నాకు ఒకటేదారో నేను ఏ ఇంటికి ఇచ్చినా, ఇంటికి పోయినా లాస్ట్ ముస్లిం ఇంటికి పోయినా నాకు మురుగాలు లేదంటే ఎంతగా ఆదరిస్తున్నారు. ఆడు మైనారిటీస్ నన్ను ఎంతగా ఆదరిస్తున్నారు నీకు తెలుసోదో లేదో. మైనారిటీ పిల్లలు వచ్చి అన్నా సెల్ఫీ ఉన్నా అంటున్నారు. సార్ నాకు గౌరవం ఇచ్చింది ఈ తాడిపత్రి. ఇప్పుడు ఇక్కడ జరిగే, నేను ఒక మూర్ఖుని గురించి మాట్లాడి వేస్ట్ చేయించుకోలే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అయ్యా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటే సీజ్ చేసిన బండ్లు పెట్టుకోవాలి. ఆడ నెహ్రూ పార్క్ లో 1 ఎకరా ఇచ్చిన వాడు ఏంలే, ఈడ షాప్ రూములు కట్టి సొంతం చేసుకోవాలండి. ఆయన సొంతం చేసుకోవాలండి. హాస్పిటల్ కట్టాడు, పైన పెయింట్ పూసినారు, లోపల డోర్లు లేవు, నీళ్ళు లేవు. ఆ కర్మ వాడు చేసిపోయిన దానికి నేను మొన్న ఎస్టిమేట్ వేసాం 11.5 కోటి కావాలి. చేద్దాం, నాకు తెలిసి ఎట్లా చేద్దాం. ఉర్దూ స్కూల్ అన్నాడు, మైనారిటీస్కి ఏదో అన్నాడు అని 12 ఎకరాలు ఎక్కడిచ్చాడు? పడవల అదే పడవల చిన్న పడవలలో ఇచ్చినాడు. అయ్యా అవతల ఎన్ని సైట్లు, యువతల ఎన్ని సైట్లు, ఆర్టీఓ ఆఫీస్ కూడా ఆడారంట. నేను అడ్డమంట. అయ్యా పాపం ఆర్టీసీ నా కొడుకు నా కొడుకు చేసిపోయినాడు అంటారు. ఆ పేరు నిలబెట్టుకోవాలనుకున్నారు. మీ ఊరు కోసం కాదు,
నా పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి అనే పేరు అనుకోవాలని చూస్తున్నా. ఆయన గాంధీ గారు ఉన్నారు, ఆయన ఫ్రీడమ్ ఫైటరే, ఆయన ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, ఆయన అనుకుంటున్నారు. ఎంతో మంది పుట్టినారు, పోయినారు. నేను అలా పోదలుచుకోలేదు. ఈ ఊరికి సేవ చేసి కనీసం 15 సంవత్సరాలు ఉండేవాడు అంటే సార్, అందుకనే ఏమీ కోరిక లేదు. వేరే వాళ్ళ గురించి చెప్పాల్సి వల్ల ఆయన ఫ్రాక్షన్ అంటాడు, ఏంటి మాట్లాడతా, ఈ పనికిరావు, ఇంకా 2 నెలల తర్వాత అందరినీ నరుకుతాడంట. ఏదో పుచ్చకాయ ఏడ చూసినా పుచ్చకాయలు ఉంటాయి, దాన్ని నరికేదానికి 2 సార్లు పడుతుంది. వీళ్ళు నరుకుతారంట. ఏదర నరికేది నాయన ఆయన గురించి ఏమా, ఓడిపోతాడు, 2 కొడుకులతో పుట్టించుకుంటాడు. మనం ఎవరు కొట్టాల్సిన పనిలే, 2 కొడుకులు ఉండాలే, ఉతికి ఆరేస్తారు వాడిని. అందుకని మనం అంత దూరం మాట్లాడాల్సిన పని లేదు. ఆయన గురించి పుచ్చకాయలు అనుకున్నాడు నరికేదానికి. ఆయన ఈ ముందు పుచ్చకాయ కూడా ఉప్పులు తెచ్చుకొని తింటారు. దీనికి ఏం తెలుసు చెట్లు నరికేవానికి? ఇంకా సైకో కూడా మొన్న వచ్చి అన్ని చెట్లను నరికినాడా, ఇవన్నీ కూడా తీసేసా. రాత్రికి నేను పని చేయించాను. ఎందుకంటే పాపం బీదవాళ్ళు పథకాలని చెప్పి ఈసారికి స్కీమ్ చెప్తున్నా. బీదవాళ్ళకు, బీసీలకు ఫస్ట్ ప్రయారిటీ. ఆ పార్క్ అంతా ఆ రోడ్లో, ఈ రోడ్లో మొత్తం చాలా ఉన్నారండి. ఐడియా పవన్, అశ్విత్ దేశాలని చూసి ఒక స్కెచ్ చేసినారు. అన్న ఆ సైడు మొత్తం ఈట్అవుట్, ఈ దిక్కు షాపింగ్లో చెప్తే మా స్కీమ్ చెప్తే మీరు ఎవరు నమ్మరు. మేనిఫెస్టో, తాడిపత్రికి ఏం మేనిఫెస్టో కావాలని కూడా రాసి ఇచ్చినా మీ ముందు మీకు. నేను ఒకటే చెప్తాను, ఈ ఊరు వెళ్ళిపోయింది. పవన్ చెప్పినట్లు ఏమైంది, అయిపోయినాయి. కాబట్టి కానీ మీ సభామూలంగా చెప్తున్నా, నేను ఎవరికంటే తల వంచను. ఈ ఊరి కోసరం నా తల చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ పెట్టి, మీకు తెలియదాము, ఒకసారి దివాకర్ రెడ్డి గారు అందరికి 5 ఎకరాలు ఇస్తుంటే ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ చాలా చాలా పేదదని చెప్పి 10 ఎకరాలకు ఇప్పించాడు. అలానే ఇన్సెంటివ్స్ మన మండలపాలు ఇస్తుంది. మేము ఎప్పుడు మీతోనే ఉంటాం చెప్పినాడు కదా. మనవడు రెడీ అయినాడు. నిన్ననే ఒక మనవడు మీ చుట్టూ తిరుగుతున్నాడు. నిన్ననే మోడీని కలిసి వచ్చాడు. చూసినారా మా లెవెల్ ఏడుందో? కానీ మిమ్మల్ని వదిలిపోము, మీతోనే ఉంటాం. మా లెవెల్ ఎక్కడ? మా లెవెల్ మీ కిందనే ఉంటారు. దయచేసి ఇప్పుడే చెప్తున్నాడు, అశ్విత్ రెడ్డి సార్లు అయ్యింది 7 సార్లు. వాళ్ళ పెద్దల కన్నా ఎక్కువ అంట. ఎక్కువ కాదు అశ్విత్ రెడ్డి. కాలం మార్పు వచ్చింది. ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండాలా, జీవితాంతం ఎమ్మెల్యేగా ఉంటావు. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలా. వస్తుంటే రా, కూర్చోనాలా, చేతనైతే ఫోన్ చేయాలా. అశ్విత్ రెడ్డి గారికి నేను అడ్వైజ్ ఇస్తాను, ఈ నుంచి నువ్వు గుండెల్లో ఉండాలా, గుండెల్లో ఉండాలా. తాడిపత్రి జనం గుండెల్లో ఉంటే పర్మనెంట్ గా ఉంటావు వాళ్ళు నీతో. దయచేసి అశ్విత్ రెడ్డి చెప్తున్నా, మళ్ళీ 5 సంవత్సరాలు ఎవరికి ఎక్కి ఎవరు స్పీచ్ చేయవద్దు. జనం వచ్చి ఓట్లు వేసిపోయేటట్టుగా పనిచేయాలి నాయన. ఖచ్చితం
నేనున్నా కదా ఎట్లా నాకు ఈ ఊరంటే ప్రేమ. హైదరాబాద్ రా ఢిల్లీకి రా అంటారు, ఒరే నాకు జాడ అవుతారు ఇదే వేరు అంటారు. ఈ గాలే నాకు సరిపోయింది, వేరే గాలి సరిపోదు. ఎల్లకాలం మీతోనే ఉంటా. నేను మీ అభిమాని, మీరు నా అభిమానులు. తప్పకోకుండా బ్రహ్మాండంగా పనిచేస్తాను. కానీ బాధాకరం ఏమంటే నా కొడుకు ఎంపీ సీటీ లేదు. అది బాధ ఉంది. ఈ కోసరం, ఈ తాడిపత్రి ప్రజల కోసరం అన్ని మర్చిపోయి మీ ఎమ్మడి ఉన్నారని కోరుకుంటాం. మా పిల్లలు, మా మనవలు ప్రతి ఒక్కరూ ఈ ఆదరాభావాన్ని ఎప్పుడు ఉంటారు. నాకే కాదు, నా కొడుకులు, నా మనవలు కూడా. ఈ 5 ఏళ్ళు ప్రమాణం చేసి చెప్తున్నా, ఎవరు చేయనంత మా పిల్లలు నేను కష్టపడి మా పేరు తాడిపత్రిలో చిరకాలం ఉండాలనుకునే కోరికతో మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, అది ఈసారికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. మీకు రుణంగా మేము మీకు పనిచేసి పెడతాం. మీ ఎంబడి ఉంటాం, మీతోనే ఉంటాం. రాయడమ్మా, జై తెలుగుదేశం.